హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను మీ రుద్రాని. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన టాపిక్ చిన్నపిల్లల మీద జరుగుతున్న మారణ హోమం. నిన్న అంటే మన జూన్ 2వ తారీఖు నిన్న ఉత్తరప్రదేశ్లో ఒక దరిద్రుడు ఎలా బిడ్డ మీద అటాక్ ఎలా బిడ్డని ఏ విధంగా అంత కర్కోటకంగా ఎలా చంపుతున్నాడో ఒకసారి మీరు వీడియో క్లిప్ చూడండి. తర్వాత మనం అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. క్లియర్ అయిపోయింది. బతుకున్నాడని చూశాడు. అన్న కొడుకు అవుతాడు, సొంత అన్న కొడుకోడు. ఉత్తరప్రదేశ్లో అన్న ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఎదవకి వదిన మీద కన్నుపడి వదినని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తూ ఉన్నాడు. కానీ వదిన మీ అన్న రూపంలో నాకు బిడ్డ ఉన్నాడు, సంవత్సరం బిడ్డ, 2 సంవత్సరాలు ఉంటాయి ఆ బాబుకి. ఆ బిడ్డని మీ అన్నను చూసుకొని బతుకుతున్నాను, నాకు ఎలాంటి పెళ్ళి అయ్యేమీ వద్దు అని చెప్పి ఎన్నో రోజుల నుంచి ఘటన జరుగుతూ ఉందంట. చాక్లెట్ కొని పెడతానని చెప్పి, ఈ బిడ్డే కదా అడ్డం మన పెళ్ళికి అని చాక్లెట్ కొని పెడతానని నమ్మబలికి వాళ్ళ అమ్మకి ఆ బిడ్డని బజారుకు తీసుకెళ్ళి ఆ విధంగా అతన్ని ప్రాణం తీశాడు. ఇలాంటి మూర్ఖులు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు. వీడంటే వీడని కాదు, ఇలాంటి మూర్ఖులు కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, కొంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఇంతమంది మూర్ఖులు ఉన్నారు. కానీ చట్టం వీళ్ళని ఏమీ చేయదు. మన చట్టంలో ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. మన భారతదేశ రాజ్యాంగంలో ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. అదే అరేబియా కంట్రీస్ అయితే నడి రోడ్డు మీద వితిన్ డేస్లో అందరూ చూస్తుండగానే నడి రోడ్డు మీద మెడలు కోసేయటం, ఉరి తీయటం, ఆ విధంగా ఆన్ ది స్పాట్లో చేస్తాయి. కానీ మన భారత రాజ్యాంగంలో ఉన్న లూప్ హోల్స్ ఏందయ్యా అంటే 100 మందిని చంపినా కూడా వాడంతలో వాడు ప్రాణం పోయి చచ్చిపోయేదాకా కోర్టులు, చట్టాలు, ఈ వాయిదాలు, బెయిళ్ళు అని చెప్పి తిరుగుతూనే ఉంటారు బయట. ఈలోపు వాడు వయసు అయిపోద్ది. ఈ రాజ్యాంగంలో ఉన్న జడ్జీలు ఎంతమందో మారిపోతూ ఉంటారు. కాలం కలిసిపోద్ది. వాడంతటా వాడు చావు వచ్చిన తర్వాత చనిపోతాడు. ఇది మన భారతదేశ రాజ్యాంగ పరిస్థితి. మన చట్టాలు బలవంతుడికి బలహీనంగాను, బలహీనుడికి బలంగానూ ఉంటాయి. ఇదే మన రాజ్యాంగం. నిర్భయ చట్టం ఎలా అయితే వచ్చిందో చిన్నపిల్లలకు కూడా చైల్డ్ యాక్ట్ అనేది ఒకటి కనుక తీసుకొచ్చి, మనం ఎన్నో చూస్తున్నాం సోషల్ సైట్స్లో. సవితి తల్లి చంపిందని, ఒక తల్లి తన బిడ్డ అడ్డమయ్యాడు తన ఇల్లీగల్ కాంటాక్ట్స్కి అని చంపటం, ఒకడు తన ఇల్లీగల్ కాంటాక్ట్కి బిడ్డ అడ్డమయ్యాడని ఇంకొక తండ్రి చంపటం. ఇలాంటి మానవ మృగాలు ఎంతోమంది ఈ సమాజంలో తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చట్టం అంటే భయం లేదు.
చట్టం అంటే భయమే లేదు. మన అంత వీకు మన రాజ్యాంగం. ఇలాంటి వాళ్ళ కోసం మనం ఎన్నో హాస్టల్స్లో చూస్తూ ఉంటాం. హాస్టల్లో వార్డెన్లు ఎత్తెత్తి చంపుతుంటారు పిల్లల్ని, పడేస్తుంటారు, కాళ్ళతో తంతుంటారు, ఎన్నో చేస్తుంటారు. ఎందుకంటే పిల్లలకు ఓట్లు ఉండవు కదా, ఏ రాజకీయ నాయకులు పట్టించుకోరు కదా వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు లేవు కదా. అదే ఓట్లుంటే వెంటనే వస్తారు. కానీ మన భారత రాజ్యాంగంలో నిర్భయ చట్టం అనేది కొత్తగా ఎలా అయితే అమెండ్మెంట్ చేశారో అదేవిధంగా పిల్లల గురించి కూడా చైల్డ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొస్తే, చైల్డ్ యాక్ట్ ఉంది, లేబర్ యాక్ట్ అది కాదు. చిన్న పిల్లలని దారుణంగా చంపి ఈ విధంగా హింసించే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఎలాంటి బెయిల్లు, వాయిదాలు అనేది లేకుండా నాన్ బెయిలబుల్ వారెంట్తో వితిన్ 3 months లోపే వాళ్ళకి శిక్ష పడిపోవాలి. 1-2 శిక్షలు ఈ విధంగా గనక ఉరి తీయాలి వాళ్ళని. అలా చేసిన రోజున చిన్నపిల్లలకి ఎలాంటి దారుణాలు అనేవి జరగవు. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి ఒకసారి. మీకు వీలైతే ఇవన్నీ మనం వినేగా కామన్గా ఎవడొకడు చెబుతుంటాడుగా అది ఇదని మీరు వదిలేయచ్చు, ఊరకట్ట చూసి నొక్కి వదిలేసేయచ్చు. కానీ సమాజం మీద మనకున్న అపారమైన గౌరవంతో ఏందబ్బా వీడి వీడియోని మనం షేర్ చేస్తే మనకేంది వచ్చేది, వాడికే లాభం, ఎట్లాంటి వాళ్ళు ఎంతోమంది పెడుతుంటారు సోషల్ సైట్స్లో అని కొట్టిపారేయచ్చు. ఫ్రెండ్స్, నాకు సమాజం మీద గౌరవం ఉంది కాబట్టి నా వంతు నేను ఏదో ఒకటి చేయాలి అనే దృక్పథం నాకు ఉంది కాబట్టి మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో డబ్బులు కుప్పలు వస్తాయి వాళ్ళకి వీళ్ళకి అనుకోవచ్చు. యూట్యూబ్లో డబ్బులు ఏమి రావు, దానికి చాలా పరీక్షలాగా తయారవ్వాలి. కానీ ఒక బాధ్యత గల పౌరునిగా నాకు సమాజం మీద ఉన్న గౌరవంతో అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు పెడుతూ ఉంటాను. మొన్న కూడా పెట్టాను, ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు జరుగుతున్న దారుణం అని. కానీ కొంతమంది సమాజం మీద గౌరవం ఉన్న వాళ్ళ ద్వారా కొంతమంది రియాక్ట్ అయ్యారు, కొంతమంది అప్రిషియేట్ చేశారు. వాళ్ళకి సమాజం మీద గౌరవం ఉంది. నేను చెప్పే వీడియోలు ఎక్కడ అవాస్తవం అనేది లేదు కదా, నిజాలే చెప్తున్నాను నేను. మనం ఎన్నో చూస్తున్నాం, అట్ట నొక్కుతాం, అట్ట నెట్టేస్తాం. ఏదో రీల్స్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూస్తుంటాం, నెట్టేస్తూ ఉంటాం. ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతాయి. కానీ మన వంతు మనంగా రియాక్ట్ అయితే ఇలాంటి దారుణాలు ఆగిపోతాయి. ఎందుకంటే నువ్వు ఒక వీడియోని షేర్ చేసినప్పుడు అది 10 మంది దగ్గర షేర్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇది దీనికి సంబంధించిన అధికారికి చేరుతుంది. అప్పుడు అది 100 మందిలో ఒక 50 మంది అన్నా మంచోళ్ళు ఉంటారు అధికారులు, వాళ్ళు ఎమ్మడనే రియాక్ట్ అవుతారు. ఇలా మన వంతు మనం ఏదో ఒకటి చేయగలిగిన రోజున సమాజం అనేది బాగుపడుతుంది. సోషల్ సైట్స్లో ఎప్పుడు డ్యాన్సులు, వీడియోలు, వాడు పెళ్ళామని కొట్టాడు, వీడి పెళ్ళామని కొట్టాడు, ఈ వీడియోలు అవి కాదు. అప్పుడప్పుడు మన సమాజానికి ఉపయోగపడే వీడియో వచ్చిన రోజు మనం కూడా కొంతవరకు మన వంతు ఏందనేది ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే, నాలాంటి వాళ్ళు ఎంతోమంది, కొంతమంది ఉంటారు సమాజం మీద గౌరవం ఉన్నవాళ్ళు, ఇలాంటివి చేయాలా, మనం ఇలా ఉండాలా, మన సొసైటీ ఇలా ఉండాలా అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ప్రోత్సహించిన రోజున సమాజం ఎంతో బాగుపడుతుంది. మహాత్మా గాంధీ గారు ఒకడే, తర్వాత అతని వెనక ఎంతోమంది నడిచారు. అలానే ఒక ఉద్యమం అనేది ఒకరితోనే మొదలవుతుంది, అది ఒక ఉప్పెనలా మారుతుంది. అలానే మంచి వీడియోలు వచ్చినప్పుడు దయ ఉంచి ఒక లైక్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మీరు ఒక లైక్ ఇచ్చిన దానివల్ల ఈ వీడియో అనేది ఇంకో 10 మందికి చేరుతుంది. మనం లైక్ ఇవ్వటం వల్ల, లైక్ ఇచ్చిన ఈ వీడియో పెట్టినోడికి ఏమి కోట్లు ఏమి రావు, మీ డబ్బులేమి మీ అకౌంట్లోంచి ఏమి తరగవు. ఈరోజు సమాజంలో
చిన్నపిల్లల మీద జరుగుతున్న మారణకాండకి ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి అనే దృక్పథంతో నేను నిన్న పొద్దున్న ఈరోజు 3వ తారీఖు, నిన్న జూన్ 2వ తారీఖు రోజున వీడియో నేను ఫేస్బుక్లో చూశాను. చూసిన వెంటనే నాకు చాలా బాధేసింది. చాలా అంటే చాలా. ఒక పిల్లల కోసం ఎంతమంది ఎన్ని పూజలు చేస్తున్నారు, ఎన్ని ఐబీఎఫ్ సెంటర్లకు వెళ్తున్నారు, ఎన్ని చేస్తున్నారు బిడ్డ కోసం, ఇంత కష్టపడుతున్నారు. కానీ ఆ బిడ్డలు పుట్టిన వాళ్ళు తూచాప్రాయంగా పిచ్చి మొక్కం తుంచినట్టు తుంచేస్తున్నారు. ఒక బిడ్డ కలగాలంటే ఎన్ని బాధలు పడాలో, ఎంత కష్టపడాలో, ఎన్ని చేయాలో అది నాకు తెలుసు. అంత బిడ్డ కోసం అన్ని కష్టాలు పడుతున్నారు తల్లిదండ్రులు. ఈరోజు ఆ బిడ్డను కోల్పోయిన తల్లి తన భర్తను ఆ బిడ్డలో చూసుకొని బతుకుతుంది. అలాంటి తల్లి బాధ హృదయ విదారకం. ఆ తల్లిని ఎవరు ఓదార్చగలరు? తన బిడ్డను మళ్ళీ చూసుకోగలిగిద్దా? ఇలాంటి వాటిని చూస్తున్నప్పుడు మన మనసు చలించిపోతుంది. అయ్యో పాపం అనుకుంటాం మనం. అలా అనుకుంటే సమస్య ఆగదు కదా. మన వంతు మనం ఏదో ఒకటి చేయాలి. మన వంతు మనం ఏదో ఒకటి చేయగలిగితే భారతదేశ ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఏదో ఒక చట్టం లాంటివి తీసుకురాగలిగితే, ఆ రోజు బిడ్డల మీద జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలని నిర్భయ చట్టం అనేది ఒకటి కొత్తగా అమెండ్మెంట్ చేసుకున్నారు. దానివల్ల కొంతవరకు ఆగింది. అలానే చిన్నపిల్లల మీద కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒక చట్టం అనేది తేగలిగినట్లయితే మళ్ళీ చిన్నపిల్లల్ని ఈ విధంగా మారణకాండ చేయడానికి ఎవడికి ధైర్యం రాకూడదు. అలాంటి చట్టాలని రూపొందించాల మన భారతదేశ ప్రభుత్వం. నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టయితే క్షమించండి. ఇది నా ఒక ఆవేదన, చిన్నపిల్లల మీద జరుగుతున్న ఆవేదన. బిడ్డల కోసం ఎంత కష్టపడతాము, ఎన్ని పూజలు చేస్తాము, ఎన్ని గుడి మెట్లు ఎక్కుతాము, ఎన్ని హాస్పిటల్ తిరుగుతాము, అది ఒక బిడ్డ తండ్రిగా నాకు తెలుసు.